పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుతో ఏప్రిల్ 29, 2026 ఈ రోజుతో నేను అభిషేకాన్ని పొంది, గురుత్వ అభిషేకాన్ని పొంది 25వ సంవత్సరములో సిల్వర్ జూబిలీలో అడుగుపెడుతుండగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గురుత్వాన్ని గురించి, ఈ గురుత్వం ద్వారా దేవుడు నాకు చేసినటువంటి అపారమైనటువంటి చెప్పనలవి కానటువంటి మేలులను గురించి మీతో పంచుకోవాలి అని నా యొక్క ఆశ. ఈనాటి వాక్య పరిచర్య ప్రత్యేకంగా గురుత్వాన్ని గురించి, మరి ముఖ్యంగా నన్ను నేను ఒక గురువుగా ఏ విధముగా చూసుకుంటున్నాను అనే దానిని గురించి. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. యేసు ఈ రీతిగా చెప్పెను, మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొని మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు ఫలించుటకును, మీ ఫలము నిలచి ఉండుటకును మిమ్ము నియమించితిని. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, గురుత్వం, ఈ గురుత్వం దేవుడు నాకు ఇచ్చిన గురుత్వం. ఇది దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప అనుగ్రహమే కానీ నా గొప్పతనము కాదు, ఏ వ్యక్తి యొక్క గొప్పతనము కూడా కాదు. ఈ సందర్భంగా ఈ 25 సంవత్సరాల గురుత్వములో నేను దేవుని యొక్క మహా అద్భుతమైన కృపని అనేక సందర్భాలలో, అనేక సమయాలలో నా జీవితంలో నేను ప్రస్ఫుటంగా, బాహాటంగా, చాలా స్పష్టముగా చూడగలిగాను. దీనిని బట్టి నన్ను ఎన్నుకున్నటువంటి, నాకు జన్మనిచ్చినటువంటి ఆ దేవాది దేవునికి 2 చేతులు జోడించి, దేవా నీకే స్తోత్రం అని మరియ తల్లి వలె ఆయన చేసినట్టు మేలులకు గాను మనసారా స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, నేను 25 సంవత్సరాల పాటు అనేక కార్యాలని, అనేక విషయాలని, అనేక మంది మనుషులతోటి చెయ్యగలిగాను అంటే ఇది నా గొప్పతనము, నేను చేసినట్టు క్రియ ఏమాత్రము కూడా కాదు. ఇది దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహాదీవెన, దేవుని యొక్క మహా ఆశీర్వాదం. ఈ దేవుని యొక్క వాక్యం ప్రిపేర్ అవుతుండగా, సిద్ధపడుతుండగా గురుత్వాన్ని గురించి నేను మీతో మనసు విప్పి మాట్లాడాలి అనుకుంటున్న సమయంలో 2020వ సంవత్సరంలో కరోనా సమయంలో నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన నాకు జ్ఞాపకం వచ్చింది. మనందరూ తెలిసినట్లుగా 2020వ సంవత్సరం మార్చి 24వ తారీఖున అనౌన్స్మెంట్ జరిగింది. ఏమిటి? కరోనా పెరిగిపోతుంది భారతదేశంలో కూడా, కాబట్టి లాక్డౌన్, కరోనా లాక్డౌన్ ఏర్పాటు చేయబోతున్నాను అని మోడీ గారు ఆ రోజున ప్రకటించారు. అందరూ కూడా భయపడిపోయారు. అయితే ఆ రోజుల్లో నా దగ్గర ఒక డీకన్ బ్రదర్ గారు సేవ చేస్తున్నారు. ఇద్దరం కలిసి తేలప్రోలు అనే విచారణలో పనిచేస్తున్నాం. ఆ సమయంలో బ్రదర్ గారు నేను ఎప్పుడు గురువుని కావాలా అని ఆశపడుతున్నారు, డీకన్ బ్రదర్ గారు. కానీ పరిస్థితులు సరిగా లేవు కాబట్టి వారి యొక్క ఆ గురు పట్టాభిషేకం అనేటువంటిది నిదానంగా ఇంకా ఆలస్యం అవుతుంది. ఆ సమయంలో బ్రదర్ వినోద్ బ్రదర్ గారు, డీకన్ బ్రదర్ గారు నా దగ్గరికి వచ్చి ఒకే ఒక మాట అన్నారు మనసు విప్పి. ఏమిటి అంటే, ఫాదర్, నేను అంటే ఆ రోజుల్లో ఎక్కువగా మనం మరణాల గురించి వింటున్నాం, కరోనా మరణాల గురించి వింటున్నాం, ఒకలాంటి భయంలో మనం జీవిస్తున్నాం, చనిపోతాం అందరం కూడా, ఇక బ్రతకడానికి అవకాశాలు లేవు, చాలామంది చనిపోతారు, ఇది పెద్ద మహమ్మారి అనేటువంటి భయాలు మనలో నెలకొన్నాయి.
ఆ రోజుల్లో మనం పాశ్చాత్య దేశాలలో శవాల దెబ్బలను గురించి, అదేవిధంగా లారీల్లో తీసుకొని వెళ్ళి శవాలు గొట్టలుగా సామూహిక ఖననం చేయటాన్ని గురించి మనం చూస్తున్నాం. మనలో ఆ రోజుల్లో చాలా భయాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ చూసిన తర్వాత వినోద్ బ్రదర్ గారు, ఇప్పుడు ఫాదర్ గారు అయ్యారు, నా దగ్గరకు వచ్చి ఒకే ఒక మాట మనసు విప్పన్నారు. ఫాదర్ గారండి, నేను గురువు అయ్యి ఒక్కరోజైనా గురువుగా జీవిస్తే చాలండి, ఆ తర్వాత చనిపోయినా ఏం కాదండి అన్నాడు. చాలా భావగర్భితమైనట్టు మాట ప్రియులారా. నేను గురువు అయితే చాలు, నా జీవితం ధన్యమే, ఈ జీవితం ధన్యమే, నేను ఒక్కరోజైనా గురువుగా జీవిస్తే చాలు నా బ్రతుక్కి, నా జీవితం ధన్యమైనట్టే అని ఆ రోజున బ్రదర్ గారు, డీకన్ బ్రదర్గా ఉన్నటువంటి వినోద్ బ్రదర్ గారు నాతోటి చెప్పటం జరిగింది. క్రీస్తునందు ప్రియులారా, ఈ రోజున దేవుని కృప వలన వినోద్ బ్రదర్ గారు డీకన్ అయ్యారు. ఇప్పటికే 4-5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోయింది. వారు చక్కగా గురువుగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఇతర దేశాల్లో సేవ చేస్తున్నారు. ఎందుకు ఈ సందర్భం నాకు గుర్తుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ బ్రదర్ గారు మాట్లాడినటువంటి ఆ మాట నాకు మరలా జ్ఞాపకం వస్తుంది. నేను గురువుగా నా జీవితంలో ఒక్కరోజున్నా చాలండి, ఒక్కరోజు బ్రతికినా చాలు గురువుగా, ఆ తర్వాత చనిపోవటానికి సిద్ధమే, నేను చనిపోయినా పర్వాలేదు, మనసు వైపు మాట్లాడిన మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా ఒక పాట పాడుకుంటున్నాం. గురుత్వం దేవుడే ఇచ్చిన మహావరం, గొప్ప వరం, అందులో జీవించుట మహాసుకృతం. నిజమే ప్రియులారా, 25 సంవత్సరాల పాటు గురువుగా జీవించిన నేను ఈ మాటని గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పగలను. ఈ గురుత్వం దేవుడే ఇచ్చినటువంటి గొప్ప వరం, ఇందులో జీవించటమే మహాసుకృతం. దేవునిలో జీవించటం మహాసుకృతం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రథమంగా ఈనాటి వాక్య పరిచర్యలో నేను మీకు గురుత్వాన్ని గురించి చెప్పాలి అనుకున్నట్టు మాట ఏమిటి అంటే, ఈ యాజకత్వం, ఈ గురుత్వం దేవుడిచ్చినట్టు మహాకృప మాత్రమే, నా గొప్పతనం కాదు. నా పూర్వపరాలు చూస్తే, నా కుటుంబ బ్యాక్గ్రౌండ్ చూస్తే నేను గురువు కావటానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయండి. మా నాన్న ఒక హైందవుడిగా, మా గ్రామంలో మా వైపు నుండి 1-2 కుటుంబాలు మాత్రమే క్రైస్తవ కుటుంబాలు. ఆ పరిస్థితులు చూస్తే నేను గురువు కావటానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయండి. కానీ దేవుడు ఆ తక్కువ అవకాశాల నుండి ఇది సాధ్యం కాదు, ఇది జరిగేది కాదు అనుకున్నటువంటి వాటి నుండి నన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి నేను భావించేది ఇది ఎన్నటికీ కూడా నా గొప్పతనం కాదు, ఇది దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క గొప్ప వరం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గురుత్వానికి ఏ ఒక్కళ్ళు కూడా అర్హులం కాదు. ఇది అర్హత ద్వారా సంపాదించేది కాదు, ఇది దేవుని యొక్క మహాకృప ద్వారా పొందుకునేటువంటిదే. ఆయన అయోగ్యులమైనట్టు మమ్మల్ని, అయోగ్యుడినట్టు నన్ను ఎన్నుకొని తన మహాకృపలో నింపాడు, తన యొక్క ఆశీర్వాదముతో నింపాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, గురుత్వం అంటే దేవునితో, యేసయ్యతో ఒక లోతైన బంధానికి పిలుపు, లోతైన అనుబంధానికి పిలుపు. ఇంకా దగ్గరగా పెనవేసుకొని యేసయ్యతో జీవించటానికి ఒక బాధ్యత. ఇది ఒక అంతస్తు కాదండి, ఒక బాధ్యత. ఇది గొప్ప బాధ్యతగా నన్ను నేను ఎంచుకుంటున్నాను. ప్రియులారా, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో ఎంత చక్కగా గురుత్వాన్ని గురించి మాట్లాడతారండి ఈ యొక్క హెబ్రీ పత్రికను రాసినటువంటి గ్రంథకర్త. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమంటారంటే, ప్రతి ప్రధాన యాజకుడు, ప్రతి గురువు కూడా ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షాన దేవుని సేవ యందు పాపములకై కానుకలు బలులు అర్పించుట కొరకు
నియమించబడ్డాడు. దేవుడే నియమించేది, మా గొప్పతనం కాదు. అది ఆయన ఎన్నుకొని ఆయన మమ్మల్ని నియమిస్తాడు. 5వ అధ్యాయం 4వ వచనంలో చాలా ముఖ్యమైన మాట ఉంటుందండి. హెబ్రీ పత్రిక, ప్రధాన యాజక పదవీ గౌరవము ఎవ్వరూ కూడా తమంతట తానుగా పొందలేరు, అర్హతను బట్టి పొందలేరు, తమంతట తానుగా సంపాదించుకోలేరు. అహరోను వలె దేవుని యొక్క మహాకృపలో పిలుపును వలన మాత్రమే ఏ వ్యక్తి అయినా యాజకుడిగా ఎన్నుకొనబడతాడు. ఇది దేవుని యొక్క ఉచితమైన కృప, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం. ఈనాడు మనం చదువుకున్న వాక్యం చిన్న వాక్యమే, కానీ గొప్ప సత్యం ఉంది. ఏమిటి అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనము, మీరు నన్ను ఎన్నుకొనలేదు, మా గురించి అంటున్నాడు దేవుడు, మీరు నన్ను ఎన్నుకొనలేదు, నేనే మిమ్ము ఎన్నుకొని మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను దానిని మీకు ప్రసాదించుటకు, మీ ఫలము నిలిచి ఉండటకు, మీ ఫలము మీరు ఫలించుటకు నేను నియమించాను. దేవుడు నియమిస్తున్నాడు. కాబట్టి ఇది దేవుని యొక్క ఉచితమైనటువంటి మహా కృపగా నేను భావిస్తున్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, పునీత అగుస్తీను గారు ఏమంటారంటే ఈ గురుత్వాన్ని గురించి, దేవుడు మనలను తన సేవకు పిలిచినప్పుడు అది మన అర్హత కాదు, మన యోగ్యత కాదు, కానీ అది ఆయన మహాకృప. మరొకసారి చదువుతున్నాను. పునీత అగుస్తీను గారు గురుత్వాన్ని గురించి ఏమంటారంటే, దేవుడు మనల్ని పిలిచినప్పుడు, తన సేవకు పిలిచినప్పుడు అది మన అర్హత వల్ల కాదు, కానీ ఆయన మహాకృప వల్ల మాత్రమే అని పలుకుతున్నాడు. రెండవది ప్రియులారా, 25 సంవత్సరాల గురువును అయినా కానీ నేను స్పష్టంగా చెప్పగలను, ఇది నా బలహీనతలు ఉన్నా కానీ, నాకు బలహీనతలు ఉన్నా కానీ దేవుడే నన్ను ఎన్నుకున్నాడు. మొదటిగా నేనేమన్నానంటే ఇది ఉచితమైన వరం. రెండవది, బలహీనతలు ఉన్న నరుని నన్ను దేవుడే ఎన్నుకున్నాడు. ప్రియులారా, ఈ మాటలన్నీ కూడా నేను అన్వయించుకుంటున్నాను, నేను మనఃపూర్వకంగా అంగీకరిస్తున్నానండి. 25 సంవత్సరాల పాటు గురువుగా ఉన్నా కానీ గురుత్వం ఇంకా ఒక పోరాటమే, దినదినము ఒక పోరాటమే, అనుక్షణము ఒక పోరాటమే. నాలో ఉన్నటువంటి ఈ శరీరాన్ని, ఈ లోకాన్ని, ఈ పిశాచాన్ని జయించటానికి గురువుగా దేవుడిచ్చేటువంటి ఆ కృపతోటి, ఆ ఆధ్యాత్మిక బలముతోటి ఈ పోరాటం జరుగుతూనే ఉంటుందండి. ఈ పోరాటం నిరంతరము ఉంటూనే ఉంటుంది ప్రియులారా. కాబట్టి నా బలహీనతల మధ్యలోనే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. బలహీనుడిగా ఉన్న నన్నే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక ఎత్తు ఏంటంటే నేను గురువు కావటానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి అని చెప్పాను. మా కుటుంబ బ్యాక్గ్రౌండు, అదేవిధంగా మా బంధుమిత్రాదులు ఎవరు కూడా క్రైస్తవులు కాదు. మాది ఒకే ఒక కుటుంబం. మా బంధువులందరిలో కూడా మా నాన్న తరపు వాళ్ళల్లో క్రైస్తవులుగా మారింది. మా ఇంటి ప్రక్కన వాళ్ళు కానీ, మా ఇరుగు పొరుగు వారు కానీ ఎవ్వరూ క్రైస్తవులు లేరు. ఒకే ఒక కుటుంబం. ఒకే ఒక కుటుంబము కావటం వలన మా కుటుంబము కూడా చాలా సవాళ్ళు ఎదుర్కొందండి. చాలా సవాళ్ళు అంటే చాలా సవాళ్ళు. మా అమ్మ, మా నాన్న, మా కుటుంబం సవాళ్ళు ఎదుర్కొంది. రెండవది ఏంటంటే వ్యక్తిగతంగా నన్ను నేను చూసినప్పుడు మా ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్లో కూడా నన్ను నేను పోల్చుకుంటే నేను ఒట్టి తుంటరివాడిని చిన్నప్పటి నుంచి. నేను చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పాను. ఎంత తుంటరివాడిని అంటే నేను, ప్రియులారా, మా అమ్మ నేను ఒక రోజున ఏదో తుంటరి పని చేసా, ఆ పని ఏంటో నాకు గుర్తులేదు, కానీ నన్ను నా చేతులు తన చేతుల్లోకి తీసుకొని మా అమ్మ నన్ను ఏడ్చుకుంటూ కళ్ళమట నీళ్లు పెట్టుకొని చెప్పిన మాట, నాయనా, నువ్వు తప్పిపోయిన కుమారుడిలాగా, దుడుకు చిన్నవాడిలాగా అయితావేమో నాకు భయమేస్తుందిరా అని చెప్పింది. కానీ ఈ రోజున గర్వంగా తప్పకుండా నేను చెప్పుకోగలను, నేను గురువు అయ్యానంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెన, ఆ మరియ తల్లి యొక్క ఆశీర్వాదం. అయితే మా అమ్మ యొక్క ప్రార్థన, మా అమ్మ యొక్క కన్నీటి ప్రార్థన. ప్రియులారా, ఇదిగో
నేను అంత తుంటరివాణ్ణి, అంత బలహీనుణ్ణి దేవుడు ఎన్నుకున్నాడు. అంత బలహీనతలో ఉన్నటువంటి వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. మరొక విషయం కూడా నేను మీతోటి చెప్పాను. డీకన్ బ్రదర్గా ఉన్నప్పుడు ఒక ముఖ్యమైన కారణం చేత నేనే వ్యక్తిగతంగా రెక్టర్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి రెక్టర్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళిపోతాను ఇంటికి అని చెప్పాను. ఉడుమల బాల బిషప్ గారు, ప్రస్తుతం ఆర్చ్ బిషప్ ఆఫ్ విశాఖపట్నం, మా రెక్టర్ గారు, ఆ రోజుల్లో ఆయన నన్ను కూర్చోబెట్టి, ఒకరోజు కాదు 2 రోజుల పాటు కూర్చోబెట్టి, గురుత్వం ఎలాగా ఉంటుంది, నువ్వు అనుకున్నట్లుగా ఉండదు, పాఠాలు నేర్చుకోవటం ఒక ఎత్తు, క్లాసులు అటెండ్ కావటం ఒక ఎత్తు, సెమినరీలో క్లాసులు, థియాలజీ క్లాసులు అటెండ్ కావటం ఒక ఎత్తు, ఆయన ఏ విధంగా ఉంటుంది, నీలో ఉన్న మొండితనం కూడా అవసరమే దేవుడికి అని కూర్చోబెట్టి, ఆయన గుర్తుందో లేదో నాకు తెలియదండి, ఆయన పెద్దవారు అయ్యారు, ఇప్పుడు ఆర్చ్ బిషప్గా అయ్యారు. ఆయన నన్ను కూర్చోబెట్టి నా యొక్క వొకేషన్ని ఆయన భద్రపరిచాడని చెప్తానండి ఈరోజు కూడా. కాబట్టి ప్రియులారా, నా బలహీనతలో నడుమ దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. నా గొప్పతనాల మట్టి కాదు. ఎన్ని ఆశ్చర్యకరమైన కార్యాలని నా జీవితంలో ఊహించని మేలులు దేవుని నుంచి నేను పొందుకున్నాను. ఊహించనంత మందికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించుకునే కృప, మహాధన్యత, మహాశీర్వాదం దేవుడు నాకు ప్రసాదించాడు. ఈ యూట్యూబ్ ద్వారా కావచ్చుగాక, అంతకుముందు కావచ్చుగాక, వివిధ రూపాలలో ఊహించని మేలులు దేవుడు నాకు ప్రసాదించాడు. ఇవన్నీ కూడా నా బలహీనతల మధ్యలోనే, నా గొప్పతనాన్ని బట్టి కాదు. కాబట్టి ప్రియులారా, ఇదిగో మనం చదువుకుంటాం కదా, పౌలు కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ లేఖ 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు అంతటి వారే ఏమన్నారో తెలుసా? గురుత్వాన్ని గురించి, ఎన్నికను గురించి, అభిషేకాన్ని గురించి, అభిషేకం పొందిన వ్యక్తుల గురించి, అపోస్తుల గురించి, ఈ ఆధ్యాత్మిక సంపద గలవారమైన మేము మాత్రము సామాన్యమైన మట్టి పాత్రల వంటి వారమే. మేము కూడా మట్టి పాత్రలమే. మాలో ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక సంపద ఆయనదే, ఆయన కృపే, ఆయన దీవెనే. కాబట్టి ఈ ఆధ్యాత్మిక సంపద, గురుత్వము అనేటువంటి, ఈ పరలోక సంబంధం అనేటువంటి, యేసయ్యకు సంబంధమైనటువంటి ఈ అభిషేకం పొందిన మేము మాత్రం మట్టి పాత్రలమే. గురువులో ఎప్పుడు కూడా 2 గుణాలు ఉంటాయండి. ఒకటి దైవత్వము, రెండవది మానవత్వము. దైవత్వం అభిషేకము ద్వారా పొందుకుంటే మానవత్వము సహజ సిద్ధంగా ఉంటుందండి. ప్రియులారా, మీ గురువులు ఏదైనా కానీ పొరపాటు ఏదైనా చేసినప్పుడు మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆయన కూడా ఒక మానవుడే. దేవుని యొక్క అభిషేకం తనలో పరిపూర్ణంగా ఉన్నా కానీ ఆయనలో కూడా ఆ బలహీనత ఉంటుంది. పేతురు గారు అభిషేకం పొందాడు, 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభువుతో ఉన్నాడు. కానీ ప్రియులారా, ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకాడు. బలహీనులమండి మేము, బలహీనులం. ఒక రకంగా చెప్తే కొన్నిసార్లు లోకంలో ఉన్న మనుషుల కంటే కనబడటానికి ఇంత చిన్న విషయానికి కూడా ఫాదర్ గారు తప్పు చేశారా అనిపిస్తుందండి. బలహీనుడని నా ద్వారా మహా గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. బలహీనులమైనటువంటి మా ద్వారా దేవుడు మహా గొప్ప అద్భుతాలు చేస్తాడు. కారణం, ఈ అద్భుతం చేసేది ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే చెందాలి, మాకు కాదండి చెందాల్సింది. ఇది మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు సంపూర్ణలను ఎన్నుకోడు, దేవుడు పరిపూర్ణులను ఎన్నుకోను, దేవుడు బలహీనులను ఎన్నుకుంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన కృపకు స్థలం కల్పిస్తాడు బలహీనులలో. ప్రియులకు దేవుని యాజకునిగా నా లోపాలు దేవునికి తెలిసినప్పటికీ కూడా దేవుడు నన్ను తిరస్కరించలేదు. ఆయన ప్రేమే అన్ని అర్హతల కంటే గొప్ప అర్హత నాకు దేవుడిచ్చింది. అర్థమవుతుంది? మరొకసారి చెప్తానండి. యాజకునిగా నాలో లోపాలున్నాయని తెలిసినప్పటికీ కూడా దేవుడు నన్ను 25 సంవత్సరాలు తిరస్కరించలా. ఇదిగో ఆయన కృపే అన్ని అర్హతల కంటే గొప్ప కృప నాకు, అదీదం గురువులందరికీ కూడా. కాబట్టి ప్రియులారా, ఈ 25 సంవత్సరాలు కూడా ఆయన కృపే, ఆయన ధన్యతే, ఆయన నడిపింపే, ఆయన మహాకృప. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టే ఇదిగో 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో
బలహీనులను దేవుడు ఎన్నుకుంటాడంటండి, బలాఢ్యులను కాదు. ఎన్నుకుని ఏమంటాడంటే నీ గొప్పతనం అవసరం లేదు అని పలికి 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో చెప్పినట్లుగా నా కృప నీకు చాలు పో అంటాడు. నా కృప నీకు తోడుగా ఉంటుంది పో అంటాడు. నా కృపలో నేను నిన్ను నడిపిస్తాను పో అని చెప్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో వాక్యంలో మనం చూస్తామండి. బైబిల్లో మోషే నత్తివాడు, దావీదు గొర్రెలుగాసేటువంటి వాడు, ఇర్మియా నేను పిల్లవాడిని అని పలికాడు. అవును ప్రియులారా, యెషయాని పిలిచినప్పుడు నేను పాపిని అని పలికాడు స్పష్టముగా. పౌలు సంఘం యొక్క ద్వేషి. పేతురు గారు మాట మీద నిలబడలేనటువంటి వాడు, బలహీనుడు, తొందరగా పడిపోయేవాడు. వీళ్ళందరిని ఎన్నుకున్నాడు. వీళ్ళల్లో కంటే కూడా నేను బలహీనుడిని. దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే బలహీనమైన దానిని ఎన్నుకొని తన మహాకృపని ఆ బలహీనంలో చూపిస్తాడు. చూపించి ఇది నీ వలన కాదు జరిగేది విజయరాజు, ఇది నా కృపను బట్టి జరుగుతుంది. ఈ నా బిడ్డలకి వాక్యాలను బోధిస్తున్నావంటే నీ గొప్పతనం కాదు, దేవుడే తన యొక్క మహిమను ప్రదర్శించుకుంటున్నాడు. కాబట్టి దేవునికి మహిమ, ఘనత, ఆరాధన అని పలుకుతాడు. పునీత జాన్ క్రిసోస్టమ్ గారు గురుత్వాన్ని గురించి ఈ విధంగా మాట్లాడతాడు. దేవుడు మన బలహీనతలను చూసి పక్కన పెట్టడు. దేవుడు మన బలహీనతలను చూసి పక్కన పెట్టడు. దానికి బదులుగా వాటిలో తన మహిమతో నింపి తన మహిమని ప్రదర్శిస్తాడు, తన మహిమను చూపిస్తాడంటండి. ఈ బలహీనమైన పాత్రల ద్వారా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ 10 మందికి కూడా కనబడుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా మరొకసారి నేను ప్రారంభంలో ఒక మాట చెప్పాను. ఈ 25 సంవత్సరాల పాటు నేను చేయగలిగినవన్నీ కూడా దేవుని యొక్క మహాకృప ద్వారా మాత్రమే జరిగినాయి. చాలాసార్లు మేము కూడా బలహీనులం అంటుంటామండి, పొరబడుతుంటాం. నేను చర్చి కట్టాను, నేను సంఘాన్ని కట్టాను, నేను అది సాధించాను, నేను ఇది సాధించాను. నాకు వెంటనే గుర్తుకు వచ్చేటువంటి సంఘటన ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆ మట్టల ఆదివారం రోజున ఆ గాడిద మీద యేసయ్య ఎక్కి వెళుతుండగా అందరూ కూడా హోసాన్నా హోసాన్నా అని పాటలు పాడారు. ఆ గాడిద ముందు వస్త్రాలు పరిచారు, పాటలు పాడారు, ఆ కొమ్మల రెమ్మలు పరిచారు. గాడిద అనుకుందంట నేనే గొప్ప అనుకుందంటాడు. తెల్లారి మళ్ళీ అక్కడికే వచ్చి నిలబడి కదలకపోతుంటే యజమానుడట ఒక బడిత తీసుకొని బాధటం మొదలుపెట్టాడు. అప్పుడు అర్థమైందంట, ఓహో ఇవన్నీ నాకు కాదు, నా పైన ఎక్కినటువంటి, నా పైన ఉన్నటువంటి, నన్ను నడిపించినటువంటి ఆయనకే చెల్లాలి కానీ నాకు కాదు అనుకుందట. ఈరోజు కూడా గురువుగా నేను ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి అంటే, నా ద్వారా ఏదైతే మంచి జరిగిందో అది ఆయనే జరిపించింది. ఈ రోజున నేను బలంగా నమ్ముతున్నాను, దృఢంగా నమ్ముతున్నాను. నేను జర్మనీలో చదువుతుంటే నాకు ఒక అనారోగ్యాన్ని తీసుకొని వచ్చి భారతదేశంలో మరలా నా మేత్రాసనంలో తేలపురులనే విచారణలో పెట్టడం ఏంటి, కరోనా రావటం ఏంటి, యూట్యూబ్ పరిచర్య ప్రారంభించటం ఏంటి, 4-5 సంవత్సరాల నుంచి కొన్ని వేల లక్షల మందికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించటం ఏంటి? ఇది దేవుని యొక్క కార్యం కాదా? దేవుని యొక్క తలంపు కాదా? దేవుని యొక్క ప్రణాళిక కాదా? ఇది దేవుని యొక్క మహిమ కాదా? నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది 100% దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆ శక్తి నన్ను నడిపిస్తుందే కానీ, గురువులను నడిపిస్తుందే కానీ మేము ఎవరము కూడా దానికి యోగ్యులము. చేసినట్టే కార్యాలు మా శక్తి కాదు. నేను చేసిన ప్రతిదీ కూడా నా శక్తితో కాదు, ఆయన మహాకృపతో మాత్రమే జరిగింది. దేవుడు లేకుండా నేనేమి చేయలేను. నా యాజక జీవితం అంతా దేవుని యొక్క శక్తితో నడిపించబడుతుందే కానీ నా వలన కాదు. కానీ బిడ్డలారా, ఒకటి మాత్రం చెప్పగలను, నా జీవితంలో నేను ఊహించనటువంటి అద్భుతాలు నేను చవి చూశానండి. నేను నా ఊహ కూడా నేను అనుకోలేదండి. చాలా కార్యాలు నా జీవితంలో నేను అన్ని రకాల
మినిస్ట్రీస్ నేను అనుభవించగలిగాను. ఏమిటి అంటే గుణదల మాత పాద సన్నిధిలో రీజెంట్ బ్రదర్గా ఉన్నప్పుడు ఇక దీనికంటే గొప్ప వరం దొరుకుతుందా అనుకున్నాను. ప్రియులారా, ఆ పాద సన్నిధిలో, మరియ తల్లి యొక్క పాద సన్నిధిలో రీజెంట్ బ్రదర్గా చిన్న వయసులో నా రూమ్లో మోకాళ్ళ మీద ఉంటే నాకు గుణదల మాత స్వరూపం కనబడేదండి. ఇంతకంటే జీవితం ఇంకా అసలు ఇంత వరం ఇచ్చాడు దేవుడు నాకు అనుకున్నాను. ఆ తర్వాత గురువునైన వెంటనే బ్రదర్గా ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు నేను చూడగలిగాను. అదేవిధంగా ప్రియులారా, గురువైన వెంటనే సెక్రటరీగా, ఆ తర్వాత 2 విచారణలో చక్కటి అనుభవాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ తర్వాత మరలా జర్మనీ వెళ్ళి అక్కడ చదువుకోవటం, మరలా తిరిగి రావటం, యూట్యూబ్ పరిచర్య ద్వారా ఎంతోమందికి సేవ చేయటం, ఇవన్నీ చూస్తుంటే ప్రియులారా ఊహించని మేలులండి. అసలు నా జీవితంలో నేను ఊహించినటువంటి గొప్ప గొప్ప మేలులతో నన్ను నింపాడు. ఇది ఆయన మేలులే, ఆయన కృపే, ఆయనకు ఆశీర్వాదమే, ఆయనక అపారమైన కృపా ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ఏమన్నాడు యేసయ్య? మీరు నా యందును నేను మీ యందును ఉంటే మీరు అధికముగా ఫలిస్తారు. ఎలా అనగా నేను లేకుండా మీరేమీ చేయలేరు. ప్రియులారా, నేను నిదానంగా గురుత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోలేదండి. పునీత జాన్ మరియ వియానీ గారు ఇదే మాట అంటారు. పునీత జాన్ మరియ వియానీ గారు ఇదే అంటారు. ఏమిటి అంటే గురుత్వాన్ని ఎవ్వరు కూడా పరిపూర్ణంగా అర్థం చేసుకోలేరు. గురువులు కూడా, బిషప్పులు కూడా ఇది దేవుని యొక్క మహత్తరమైన శక్తి. ప్రియులారా, నేను కూడా ఒక గురువుగా దీన్ని అర్థం చేసుకోలేదు, ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. కొన్నిసార్లు కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు ఇదా గురుత్వం అంటే ఇదే అని నాకు అర్థమవుతుంది. నేను ముఖ్యంగా కొంచెం లోతుగా గురుత్వాన్ని తెలుసుకున్నది నా జబ్బు ద్వారా, నేను భారతదేశం తిరిగి రావటం ద్వారా, యూట్యూబ్ ఛానల్ పెట్టడం ద్వారా, శ్రమల ద్వారా దేవుడు గురువుని మహిమలోనికి నడిపిస్తాడు అనే సత్యాన్ని నాకు దేవుడు నేర్పించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 10వ వచనములో, దేవుని మహాకృపచేతనే నేనిప్పుడు ఏ విధముగా ఉన్నానో అలా ఉన్నాను. వాక్యాన్ని చదువుకుందాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమంటాడండి? ఇదిగో, కానీ దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడు ఉన్న స్థితిలో నేను ఉన్నాను. నేను ఇప్పుడు 25 సంవత్సరాల పాటు గురువుగా ఉన్నటువంటి 25వ ఈ జూబిలీ సంవత్సరాన్ని కొనియాడుకుంటుండగా నేను ఈ రోజున నా గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలను. ఏమిటి అంటే దేవుని యొక్క అనుగ్రహమున నేను ఇప్పుడు ఉన్న స్థితిలో ఉన్నాను. ఆయన అనుగ్రహము నా యందు నిష్ఫలము కాలేదు బిడ్డలారా. పైగా పౌలు గారు తన గురించి తాను చెప్పుకుంటారు, ఇతర అపోస్తుల కంటే నేను ఎంతయో అధికముగా శ్రమించితిని, కానీ అది కూడా నిజముగా నా ప్రయాస కాదు, నా గొప్పతనం కాదు, నా ప్రయాస కాదు, ఇది నా ద్వారా పనిచేయు దేవుని యొక్క కృపయే. దేవుని యొక్క కృపే, దేవుని యొక్క దీవెనే, దేవుని యొక్క అభిషేకమే, దేవుని యొక్క నడిపింపే, దేవుని యొక్క అద్భుతమైన శక్తే. అంత్య ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి కీర్తన 127 1వ వచనములో ఇది ప్రభువు చేత నిర్మించబడిందే కానీ మన వల్ల అయ్యేటువంటిది కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు నేను గుండెల మీద చేసుకొని మరొకసారి చెప్పగలను, ఈ గురుత్వముల ప్రియులారా నేను ఎన్నో ఆనందాలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి ఊహించినటువంటి కార్యాలను నేను చూశాను. ఎన్నో రకాల సంతోషకరమైనటువంటి కార్యాలను నేను చూశాను. నిజంగా కొన్నిసార్లు రూమ్లో కూర్చొని, పలానా చోట కూర్చొని చాలా సంతోషంగా దేవునితో, దేవా నువ్వు ఇది చేసినటువంటి అద్భుతమైన కార్యమని నేను చెప్పగలిగాను. అదేవిధంగా నేను ముఖమాటం లేకుండా ఈ గురుత్వంలో సవాళ్ళు వచ్చాయి, నాకు కష్టాలు వచ్చాయి, కన్నీళ్లు వచ్చాయి. అవును, కొన్ని సందర్భాలలో నేను ఊహించినటువంటి కన్నీళ్లు వచ్చాయి, వేదనలు వచ్చాయి, సవాళ్ళు వచ్చాయి. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నన్ను ఎన్నుకున్న నా దేవుడు, నన్ను అభిషేకించిన నా దేవుడు ఈ ఆనందాలలో, ఈ సంతోషాలలో, ఈ ఆహ్లాదకరమైన విషయాలలో కంటే కూడా, వాటిల్లో కూడా దానితో పాటుగా ఈ సవాళ్లలో, ఈ కష్టాలలో,
ఈ కన్నీటిలో, ఈ వేదనాపూరితమైనటువంటి అనారోగ్యములలో ఆయన ఇంకా నాకు దగ్గరగా ఉన్నాడు. నా చేయి, నా దేవుడు నన్నెప్పుడూ కూడా విడిచిపెట్టలేదు. నా దేవుడు, నా యేసయ్య నాకెల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. నేనింకా బలహీనుడిని అవుతున్నాను అన్నప్పుడు, నేనింకా ఏదన్నా సవాళ్ళు ఎదుర్కొంటున్నాను అన్నప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, ఆ సవాళ్ళు ఇంకా పెరుగుతున్నాయి అనుకున్నప్పుడే దేవుడు ఇంకా గొప్ప అద్భుతాన్ని చేశాడండి నా జీవితంలో. ఇంకా అయిపోయింది, నా వల్ల కాదు అనుకున్నప్పుడు ఆయన గొప్ప అద్భుతాలు చేశాడు. నిజం ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇవి జరిగాయి నా జీవితంలో. కాబట్టి ఇదిగో ఇంకా ఎక్కువగా పొడిగించడం నాకు ఇష్టం లేదు. ఒకటి, ఈరోజు ఈ వాక్య పరిచర్యని నా అభిషేక దినము రోజున ఈ జూబిలీ సంవత్సరం అడుగుపెడుతుండగా నేనే నా గురుత్వాన్ని, నాకు ఇచ్చినటువంటి ఈ గురుత్వాన్ని గురించి మాట్లాడాలి అనుకున్నటువంటి ముఖ్యమైన కారణాలు రెండండి. ఒకటి, ఈ 25 సంవత్సరాల పాటు కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మహాకృప, ఈ ధన్యత, ఈ యొక్క ఉచితమైనటువంటి కృపకి దేవునికి చేతులు జోడించి మనసారా స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను. తెలియజేయటానికి ఈ వాక్య పరిచర్య. రెండవది ప్రియులారా, ఆ దేవుని యొక్క కృప నాకు కావాలి. ఆ దేవుని యొక్క దీవెన నాకు ఇంకా కావాలి. ఆయన లేకుండా నేను ఉండలేను, నేను బ్రతకలేను. ఒక గురువుగా నేను జీవించలేను. ఆయన కృప, ఆయనకు ఆశీర్వాదం నాకు కావాలి. నేను ఒక గురువుగా ప్రియులారా ప్రజల యొక్క ప్రేమని అమితంగా పొందుకున్నా. చాలా సందర్భాలలో ఒకసారి నాకు చిన్న యాక్సిడెంట్ అయితే సంఘం మొత్తం న్యూస్వీడ్ నెహ్రూపేటలో చిన్న యాక్సిడెంట్ అయ్యి ఇటువైపు నాకు డోక్కుని పోయింది, గోడంతా కూడా డోక్కుని పోయింది. అంతే. నాకు పూజకి వెళ్ళి అర్ధరాత్రి సమయంలో యాక్సిడెంట్ అయిందని తెలుసుకొని నేను ఇంకా ఎవరికి చెప్పాలా, మరి ఎలా తెలిసిందో. సంఘాలలో ఉన్న బిడ్డలందరూ కూడా వచ్చి నా ఎదురుగా నిలబడి తమ కన్న బిడ్డగా, ఒక సహోదరుడిగా, ఒక తండ్రిగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా వాళ్ళందరి కళ్ళమట నీళ్లు పెట్టుకొని ఏడుస్తుంటే, ఇంత ప్రేమ గురువు మీద, చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేరా గురువుకి విశ్వాసులు అనేటువంటి ప్రేమని నేను అనుభవించాను. అమితంగా అనుభవించాను. నిజమే పిల్ల, దేవుడు నాకు ఇచ్చిన కృప. ఈ సందర్భంగా నేను చాలా బలంగా చెప్పగలను, ఇక రానున్న కాలంలో, ఇక రానున్న సమయంలో, రానున్న సంవత్సరంలో, ఈ జూబిలీ సంవత్సరం మాత్రమే కాదు, రానున్న సంవత్సరాలలో ఇంకా అధికముగా నాకు దేవుడిచ్చిన శక్తి కొలది ఇంకా దేవుని కొరకే జీవించాలంటే ఆయన మహాకృప, ఆ మరియమాత యొక్క మధ్యస్థ ప్రార్థన, నా తల్లి యొక్క ప్రార్థన నాకెంతో అవసరం. దానికంటే ముఖ్యంగా ప్రియులారా, మీ ప్రార్థన మీ బలహీనమైన గురువుకి ఎంతో అవసరం. మీ ప్రార్థనే, మీరెంతగా ఫాదర్ విజయరాజు కోసం ప్రార్థన చేస్తే విజయరాజుని దేవుడు అంతగా దీవిస్తాడు. మీ ప్రార్థనే నా గురుత్వానికి కొండంత అండ. మీ కుటుంబ ప్రార్థనలలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వీలైతే నేను ఎవరిని కూడా ఏమీ అడగట్లేదు, వీలైతే ఈ విజయరాజ్ ఫాదర్ కోసం ఒక పూజ ఆ దేవుని సన్నిధిలో అర్పించండి. మీరు అది నాకు చేసేటువంటి మేలు. గురుత్వాన్ని నేను ఎలాగా చూస్తానంటే, మోషే నిర్గమకాండములో ఇశ్రాయేలు ప్రజలు కొండ దిగువన అమాలేకులతో యుద్ధం చేస్తుంటే, నేను ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. మోషే కొండపైకి వెళ్ళి తన 2 చేతులు చాచి ప్రార్థన చేస్తుంటాడు. మోషే చేసే ప్రార్థన ఇశ్రాయేలు ప్రజలకు కావాలి, నౌను. కానీ ఇక్కడ మోషే ఒక్కని వల్లే కాటల్లా. మోషే అలసిపోతున్నాడు, చేతులు దించుతున్నాడు. చేతులు దించినప్పుడు, అలసిపోయినప్పుడు శత్రువులు జయిస్తున్నారు సంఘం మీద. కాబట్టి ఇద్దరు, హారోను, హూరు, వీరిద్దరూ కూడా మోషే చేతులను పట్టుకుని ఆయనతో కలిసి ప్రార్థన చేశారు. మీరందరూ కూడా వారిరువురులాగా నాకు సహాయం చేయగలిగితే ఈ దేవుని యొక్క పరిచర్యలో నా కొండంత అండగా ఉంటుంది. ఏ గురువు కూడా ఒంటరిగా నిలబడలేడండి దేవుని యొక్క సేవలో. సంఘం గురువు కోసం ఎంతగా ప్రార్థిస్తే
గురువు అంత బలంగా పరిచర్య చేస్తాడు. గురువు తన సంఘం కోసం ఎంతగా ప్రార్థిస్తే సంఘం అంతగా బలపడుతుంది. ఇక్కడ ఇట్ ఈస్ రెసిప్రోకల్ అంటామండి, ఇట్స్ మ్యూచువల్ అంటామండి. వాళ్ళు గురువు కోసం ప్రార్థన చెయ్యాలి, గురువు విశ్వాసుల కొరకై పరిచర్య చెయ్యాలి. ఇది ఇద్దరి మధ్యలో ఉండాల్సిన అవినాభావ సంబంధం. ఆ దేవుని యొక్క కృప ఈ 25 సంవత్సరాలు ఏ విధంగా నన్ను నడిపించిందో, ఆ దేవుని యొక్క కృప ఈ 25 సంవత్సరాలు నన్ను ఏ విధంగా ఆవరించి ముందుకు నడిపించిందో అంతకంటే ఎక్కువగా నాకు తోడుగా ఉండాలని ఆ యేసయ్య యొక్క, ఆ మరియ తల్లి యొక్క, ఆ త్రియేక దేవుని యొక్క కృప నాకు తోడుగా ఉండి నన్ను నడిపించాలని నా కొరకై ప్రార్థించవలసిందిగా మిమ్మందరినీ కూడా బ్రతిమలాడుకుంటున్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములో ఆయన మొదలుపెట్టినటువంటి ఈ పని, నాలో పని మొదలుపెట్టినటువంటి ఈ గురుత్వ అభిషేకము ద్వారా 25 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ పనిని కడవరకు కూడా దేవుడు నన్ను నడిపించాలని, ఆధునిక ప్రపంచంలో పడిపోవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. లోకం చాలా ఆకర్షణీయంగా మారింది, చాలా ఆకర్షణీయంగా మారింది. కాబట్టి ప్రియులారా, ఇదిగో నా కొరకై దయచేసి మీ ప్రార్థనలు గుర్తుంచుకొని మీ గురువుగా నన్ను మీ కుటుంబ ప్రార్థనలు స్వీకరిస్తారని మనవి చేస్తూ అందరం కలిసి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ సందర్భంగా ప్రియులారా, మీరు రాలేకపోవచ్చు. ఈ రోజున నేను బాహాటంగా పెద్దగా ప్రారంభించుకోవటం లేదు. గుణదల మాత పాద సన్నిధిలో ఈ 29వ తారీఖు ఏప్రిల్ నెల 2026వ సంవత్సరంలో గుణదల మాత పాద సన్నిధిలో వెరీ సింపుల్ మాస్, కానీ ఆ మరియ తల్లి యొక్క దివ్య పాద సన్నిధిలో ఒక దివ్య బలి పూజను సమర్పించుకొని నా జూబిలీ సంవత్సరాన్ని ఆ మరియ తల్లికి, ఆ మరియ తల్లికి మధ్యస్థ ప్రార్థనకు అప్పగించాలి అనుకుంటున్నాను. కాబట్టి నా కోసం ప్రత్యేకంగా ప్రార్థించవలసిందిగా మిమ్మందరిని కూడా బ్రతిమలాడుతూ తలలు వంచి నాతో ఏకీభవించి నా కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహాకృపగలిగినట్టు తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. 25 సంవత్సరాల పాటు నన్ను ఎన్నుకొని అభిషేకించి గురువుగా నీ సేవలో నన్ను కాపాడినందులకు గాను నీకే స్తుతి, మహిమ, ఆరాధన, ఘనత. నీ నామానికి మహిమ కలుగునుగాక ప్రభువా. ఓ దేవా, ప్రారంభములోనే ఒకవేళ నా బలహీనతల కారణంగా, నా బలహీనతల మానవత్వం కారణంగా నీ మహిమకు ఏమైనా మచ్చ తెచ్చినట్లయితే నన్ను క్షమించు నా ప్రభువా. నా ప్రాణప్రియుడా, నన్ను నీ సిలువ రక్తముతో మరొక్కసారి అభిషేకించు, కడిగివేయి, శుద్ధి చెయ్యి ప్రభువా. ప్రభువా, మరొకసారి నన్ను నీ అభిషేకముతో నిత్య నూతనముగా మార్చయ్యా. నన్ను ఈ 24 సంవత్సరాల పాటు కాపాడిన దేవా, నీకే వేలాది స్తోత్రాలు, వందనాలు. సంరక్షించిన దేవా, నీకే పాదాభి వందనాలు. అవును తండ్రి, ఎన్నో బలహీనతల నడుమ, కొన్నిసార్లు భయంకరమైన అనారోగ్యంలో నన్ను లేవనెత్తిన దేవా, నన్ను బలపరిచిన దేవా, నన్ను స్వస్థపరిచిన దేవా, నా చెయ్యి పట్టి పేతురు ఆ నడి సముద్రంలో మునుగుతూ ఉండగా అల్ప విశ్వాసి నీవేళ సందేహించితివి అన్నట్లుగా పైకి లేపినట్లుగా నన్ను లేపిన దేవా, నన్ను నడిపిస్తున్న దేవా, నాకు బలమై ఉన్న దేవా, నీకు స్తోత్రాలయ్యా. నీకు వందనాలు ప్రభువా. నీకే వేలాది స్తోత్రాలు. నా దేవా, నీవు లేకుండా నేను ముందుకు సాగలేనయ్యా. నీ కృప లేకుండా నేను ముందుకు సాగలేను. నీ దీవెన, నీ ఆశీర్వాదం, నీ నడిపింపు నా చెయ్యి పట్టి నడిపించు ప్రభువా. ఇక రానున్న కాలం అంతటిలో కూడా నీవే నన్ను ముందుండి నడిపించమని, నీ సేవ నుండి నేను తప్పకుండా, గాడి తప్పకుండా, దారి తప్పకుండా నన్ను కాపాడు ప్రభువా. పాపములో సైతానుకు లొంగకుండా శోధన సమయంలో మీరు నాకు తోడుగా ఉండండి తండ్రి. నన్ను బలపరచండి తండ్రి, నన్ను దృఢపరచండి నా ప్రభువా. ఓ తల్లి మరియమాత, నాకెల్లప్పుడూ తోడుగా ఉన్నటువంటి అమ్మ, నన్ను బలపరచు తల్లి. నా కొరకే ప్రార్థన చెయ్యి తల్లి. గురువుల తల్లివి, యావత్ ప్రపంచంలో ఉన్న గురువులందరినీ దీవించు యేసయ్యా. ముఖ్యంగా నాతో పాటు గురువులుగా అభిషేకించబడినటువంటి రెవరెండ్ ఫాదర్ నూతలపాటి కిషోర్ గారిని, రెవరెండ్ ఫాదర్ తేనేటి యేసుపాదం గారిని, రెవరెండ్ ఫాదర్ కాకుమాని కిరణ్ గారిని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని, నాతో పాటు గురువులుగా అభిషేకం పొందినటువంటి వివిధ మేత్రాస్థానాలలో ఉన్నటువంటి గురువులందరికీ మీరు తోడుగా ఉండమని, బలపరచి దృఢపరచి నీ అభిషేకంతో నిత్యనూతనముగా వారిని ఉంచమని వేడుకొనుచున్నాం. అమ్మా తల్లి మరియమాత, నా కొరకు ప్రార్థించమ్మా, నా కొరకు ఎలవెళలా ప్రార్థించమని,
పునీత జోజప్ప గారా మమ్మ కాపాడేటువంటి మా యొక్క పోషకుడా, సంరక్షకుడా, నన్ను సంరక్షించి కాపాడి నడిపించమని ప్రత్యేకంగా వేడుకొంచున్నాం. పునీత విన్సెంట్ గారా మా కొరకు ప్రార్థించండి. పునీత తెరేసమ్మ గారా నా కొరకు ప్రార్థించండి. 29వ తారీఖు నీ పండగ తల్లి. ఆ పండగ రోజున నేను అభిషేకాన్ని పొందడం నా యొక్క ధన్యతగా నేను భావిస్తున్నాను. నా కొరకే ప్రార్థించమని ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్న నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించు యేసయ్యా. ఏ ఏ తలంపులతో, ఏ ఉద్దేశాలతో, ఏ కోరికలతో లోకంలో భయంకరంగా ఉంది ప్రభువా. ఎంతోమంది ఎన్నో వేదనలతో, బాధలతో, కన్నీటితో, కష్టముతో మా కొరకు ప్రార్థించండి అని అడుగుతున్నారు. వారందరి కొరకే నీ గురువుగా ప్రార్థిస్తున్నాను, నీ మధ్యవర్తిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారిని దీవించండి, అభిషేకించండి, ఆశీర్వదించండి, దీవించమని. ముఖ్యంగా ఈ బలమైన, దృఢమైన ఈ పరిచర్య కొరకై ఎవరైతే సహాయం చేస్తున్నారో, రెగ్యులర్గా సహాయం చేస్తున్నటువంటి వారందరిని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి కాపాడి నడిపించమని, మరి ఈ యొక్క వీడియో కింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వారందరి కోరికలు, విన్నపాలను మన్నించమని మనాదరణ క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, నా కోసం ప్రార్థించండి. ఈ రోజున దయచేసి నేను ఇంకా బలాన్ని పొందుకోవాలని, ఇంకా ధైర్యంగా దేవునికి సేవ చేయాలని, దేవునికి నమ్మక పాత్రమైన బిడ్డగా, గురువుగా నేను ముందుకు సాగాలని నా కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. వీలైతే ఈ పరిచర్యని 10 మందికి షేర్ చేయండి. ఈ వాక్య పరిచర్యని దేవుడి దీవించుగాక. ఆమెన్.